చూద్దాం. ఫార్ములా ఈ రేస్లో ఏసీబీ ముందు హాజరు కానున్నారు. ఇక దీంతో తెలంగాణ భవన్ నుంచి ఏసీబీ ఆఫీస్కి వెళ్తారు కేటీఆర్. ఫార్ములా ఈ రేస్ కేసులో నేడు ఏసీబీ ముందుకు విచారణకు మరోసారి కేటీఆర్ హాజరు కానున్నారు. ఉదయం 10 గంటలకు హాజరు కావాలని తెలిపింది. దీంతో తెలంగాణ భవన్ నుంచి ఏసీబీ ఆఫీస్కి వెళ్తారు కేటీఆర్. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు తరలి వచ్చే అవకాశం ఉంది. ఫార్ములా ఈ రేస్ కేసులో A1గా ఉన్నారు కేటీఆర్. ఇప్పటికే ఒకసారి విచారించిన ఏసీబీ ఈ ఏడాది జనవరి 9న 6:30 గంటల పాటు ప్రశ్నించింది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, ఈరోజు కేటీఆర్ విచారణకు హాజరు కానున్నట్లుగా తెలుస్తోంది, వివరాలేంటి? జ్యోతి, మరి కాసేపట్లో అయితే మాత్రం కేటీఆర్ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే తెలంగాణ భవన్ కి చేరుకుంటారు. ఆయన 9 గంటలకు అక్కడ ఉన్నటువంటి వారందరితోటి అంటే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతోటి కొంత ములాఖాత్ అయిన తర్వాత సరిగ్గా 10 గంటలకు ఏసీబీ ముందు ఆయన హాజరవుతారు. ఈ రోజు ఈ ఫార్ములా రేసు కేసు విషయంలో కూడా రెండోసారి అయితే కేటీఆర్ ఇటు ఏసీబీ ముందు హాజరు కాబోతున్నారు అన్నట్లుగానే చెప్పాలి. ఇప్పటికే ఇటు మాజీ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, అదేవిధంగా మాజీ హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి కూడా ఇప్పటికే నోటీస్ ఇచ్చినటువంటి పరిస్థితి చూస్తాం. అయితే కీలకమైనటువంటి ఆధారాలు ఏసీబీ ఆల్రెడీ సేకరించింది అన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో దానికి సంబంధించి పూర్తి స్థాయి అయితే మాత్రం విచారణ అయితే కేటీఆర్ తో జరపనున్నట్లుగానే తెలుస్తుంది. ఎందుకంటే మే 26వ తేదీనే కేటీఆర్ కు నోటీసులు ఇచ్చారు. మే 28నే హాజరు కావాలని చెప్పినప్పటికీ కూడా ఆయన అమెరికా విదేశీ పర్యటన ఉండటం వల్ల నేను జూన్ లో మరొక డేట్ ఇవ్వాల్సిందిగా అని చెప్పి కేటీఆర్ కోరిన నేపథ్యంలో అంగీకరించినటువంటి ఏసీబీ అయితే మాత్రం ఈ రోజు జూన్ 16 నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు సరిగ్గా ఉదయం 10 గంటలకు అయితే మాత్రం ఆయన కేటీఆర్ ఏసీబీ ముందు హాజరవుతారు. సో పూర్తి స్థాయి విచారణ జరగబోతుంది. విచారణ అనంతరం కొన్ని కీలకమైనటువంటి విషయాలు వెల్లడించబోతున్నారు, బయటకు తెలియబోతున్నాయి అన్నట్టుగానే మనం చెప్పాలి. అంటే ఈ విచారణని ఒక వేధింపులుగా పరిగణిస్తున్నారు, దీన్ని ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా జ్యోతి, ఎందుకంటే ఇటు కేటీఆర్ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కానీ ఇటు కాళేశ్వరం కమిషన్ కి సంబంధించిన అంశాలు కావచ్చు, ఈ ఫార్ములా రేస్ కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు, ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బీఆర్ఎస్ పార్టీ పైన బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల పైన పూర్తి స్థాయిలో రాజకీయ కుట్రలో భాగంగానే ఈ విధంగా వ్యవహరిస్తుంది. అసలు ఈ ఫార్ములా రేస్ అనేటువంటిది కేసే కాదు, దాంట్లో ఏ విధమైనటువంటి నిధులు దారి మనలేదు. పూర్తి స్థాయిలో అన్ని ఏవైతే తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము, అన్ని నియమ నిబంధనలు పాటించాము. దీనివల్ల పూర్తి స్థాయిలో ఇంకా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందే కానీ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎక్కడ తగ్గలేదు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు కూడా ఈ ఫార్ములా రేసు నిర్వహించాలనుకున్నారు, కానీ ఆయన నిర్వహించలేకపోయారు. కానీ ప్రస్తుతం మాత్రం మేము బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడైతే నిర్వహించి చూపించాము. దీనివల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది. దీనివల్ల ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి హబ్ గా కూడా ఇక్కడ తయారు చేద్దామనేటువంటిది, హైదరాబాద్ ని తెలంగాణను ప్రత్యేకించి నిలబెడదాం అనుకున్నప్పటికీ కూడా అది సాధ్యం కాలేకపోయింది. కానీ ఇవన్నీ కూడా రాజకీయ కుట్రలో భాగంగానే ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీ పైన కాంగ్రెస్ వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో
అవకతవకలు జరిగినాయి కాబట్టి వాటన్నిటిని బయటికి వెలికి తీసేటువంటి ప్రయత్నం, సమాజానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఏది ఏమైనా మరోసారి ఈ రోజు ఉదయం 11 గంటలకు కేటీఆర్ అయితే ఏసీబీ ముందు ఈ ఫార్ములా రేస్ వ్యవహారంలో విచారణకు హాజరు కాబోతున్నారు అన్నట్లుగానే చెప్పాల్సి ఉంది. ఇకపోతే ఇప్పటికే ఆయన ఒక్కసారి అటెండ్ అవ్వడం జరిగింది. ఇది రెండోసారి ఆయన విచారణ ఎదుర్కోబోతున్నారు. దీంతో మరింత ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి. అందుకే ఇది ఒక చర్చనీయాంశమైంది. అయితే ఈరోజు విచారణ ఎలా ఉండబోతోంది అన్న విషయానికి వస్తే ఈ విచారణ తర్వాత సిచ్యువేషన్స్ కూడా ఎలా ఉండొచ్చు, మనం ఎలాంటి అంచనాలు వేయొచ్చు? ఖచ్చితంగా జ్యోతి, ఎందుకంటే ఇది అంటే మనం పదే పదే మాట్లాడుతూనే ఉన్నాము. ఎందుకంటే ఇది కేవలం రాజకీయ కుట్రలో భాగంగా, రాజకీయ కక్షలో భాగంగా కక్ష సాధింపు చర్యలకి కాంగ్రెస్ పార్టీ అటు కాళేశ్వరం కమిషన్ వ్యవహారం కావచ్చు, లేదంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు, లేదంటే ప్రస్తుతం ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ ఫార్ములా వ్యవహారం కావచ్చు,